హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మీ సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకునే మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి. ఎలాంటి మొబైల్ నంబర్ తీసుకున్నా కూడా కంపల్సరీ దానిలో మనకు కావాల్సిందే ధనం అట్రాక్షన్ నంబర్, డబ్బులు వచ్చే నంబర్. ఈ విషయంలో నేనే ఫస్ట్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చెప్పిన నేనే ఫస్ట్ వ్యక్తిని. నంబర్ 13 అన్నది మీకు డబ్బులు ఇస్తుంది. ఇలా నేను మీకు చూపిస్తా. మీకు డబ్బులు ఇచ్చే నంబర్ ఏమేమి ఉన్నాయో. ఒకటి 13 నంబరు, ఒకటి 31 నంబరు, 12 నంబరు, 29 నంబరు అండ్ 92 నంబరు. ఏ నంబర్ తీసుకున్నా కంపల్సరీ ఈ నంబర్ మీకు ఉండాలి మీ దగ్గర. మీ కంపల్సరీ నేను చూపించేది మీకు దాని గురించే. ఎందుకంటే ఈ నంబర్ మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాల్సిందే. దీనికి ఏదో ఒక నంబర్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీకు అది ధనం అట్రాక్షన్ నంబర్ అని మనం చెప్పాం. ఫస్ట్ టైం చెప్పింది నేనే. ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఈ విషయంలో ఈ నంబర్తో డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు దాకా చెప్పింది ఇవ్వలేదు. మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా జోడీగా పనిచేస్తుంది. జోడీ అంటే 9 జోడీలు ఉంటాయి. ఆ 9 జోడీగానే వర్క్ చేస్తుంది మొబైల్ నెంబర్. మీకు ఆ 9 జోడీలు చూడాలంటే నా వీడియోస్ మీరు చూస్తే దానిలో నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను 9 జోడీలు ఎలా పనిచేస్తాయి అని. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది 9 జోడీగా. మీరు తీసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకునే మీరు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ అని మీరు చాయిస్ చేసుకోవాలి. ఇప్పుడు 1వ తేదీలో పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, కంపల్సరీ వాళ్ళు 6 నెంబర్ని అవాయిడ్ చేయాలి. 6 నెంబర్ వాళ్ళు తీసుకోకూడదు. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఉన్న డిస్నీ నెంబర్ ఒకటి ఉన్నా కూడా వాళ్ళు కంపల్సరీ 6 నెంబర్ని అవాయిడ్ చేయాలి. 3వ తేదీలో పుట్టిన వ్యక్తి అన్నా 3వ తేదీలో ఉన్న వాళ్ళ డిస్నీ నెంబర్ అన్నా కూడా వాళ్ళు 6 నెంబర్ని అవాయిడ్ చేయాలి. అంటే ఈ 2 తేదీ వాళ్ళే 6 నెంబర్ని తీసుకోలేరు. తీసుకుంటే వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. అలానే 6వ తారీఖులో పుట్టిన వ్యక్తి, 8వ తేదీలో పుట్టిన వ్యక్తి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉన్నా, లేకపోతే వాళ్ళ డిస్నీలో 6 ఉన్నా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉన్నా, వాళ్ళ డిస్నీలో 8 ఉన్నా, ఆ వ్యక్తులు కంపల్సరీ 1 నంబర్ని అవాయిడ్ చేయాలి. 46 నంబర్ అన్నా ఏ నంబర్ అన్నా కూడా టోటల్ రాకూడదు 1 నంబర్. ఇలాంటి నంబర్ మీరు జాగ్రత్తగా మీ మొబైల్ నంబర్ని తీసుకున్నప్పుడు అప్పుడు కంపల్సరీ క్రమంగా మీకు చాలా బాగుంటాయి. కానీ ప్రతి ఒక్క నంబర్ ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి. నంబర్ ఈజ్ నాట్ ఏ నంబర్ ఈజ్ గ్రహాలు. ఏ గ్రహం పక్కన ఏ గ్రహం ఉంటే మీకు వాళ్ళు లబ్ధి పొందొచ్చు అన్నది. అలాంటి వీడియో నేను చాలా చేసి పెట్టాను. సారీ అండి. నా వీడియోస్ మీరు చూసుకుంటే మీకు క్రమంగా 1వ నంబర్ సూర్యుడు ఏలో పక్కన ఉంటే మీకు మంచి రిజల్ట్ ఇస్తాడు. 1వ నంబర్ సూర్యుడు మీకు ఏలో పక్కన ఉంటే మీకు అనారోగ్యం ఇస్తాడు, ధన ధన నష్టం చేస్తాడు. ఇలాంటి నంబర్స్ నేను చాలా రకంగా మీకు వీడియోలు చేసి చెప్పాను. మీకు చాలాసార్లు చూపించాను కూడా. నా అన్ని వీడియోలు చూస్తే మీకు క్రమంగా మీకు అర్థమైపోతుంది ఏ గ్రహం పక్కన ఏ గ్రహం ఉంటే నష్టం జరుగుతుంది. అంతకన్నా సూపర్ ఏంటంటే మాత్రం 13వ నంబర్, 31వ నంబర్, 12వ నంబరు, 29 నంబర్, 92 నంబర్ ఇలాంటి నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ ధనం అన్నది వాళ్ళు అట్రాక్షన్ చేస్తారు, ధనంని లాగుతారు. అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఒకలాగా, ఇంతకుముందు అందరు 46 నంబర్ ఉంటేనే డబ్బులు వస్తాయని చెప్పారు. అది రాంగ్. ఓన్లీ 13వ నంబర్, 31 నంబర్, 12 నంబర్, 29 నంబర్ అండ్ 92 నంబర్ ఉంటేనే మన మొబైల్ నంబర్లా అవే డబ్బులు ఇస్తాయి. ఇంకా ఏ నంబర్ మీకు డబ్బులు వచ్చే పరిస్థితి కాదు. కానీ ఇంకా చాలా నంబర్స్ ఉంటాయి. మా వీడియోస్ మీరు చూస్తే మీకు క్రమంగా చూసుకుంటా వస్తే మీకు ఏ నంబర్ ప్రక్కన ఏ నంబర్ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నం చేస్తాను, మీ ఫోన్ నంబర్ ఎలాంటి నంబర్ ఉండాలి గవర్నమెంట్ జాబ్ అట్రాక్షన్ చేసేదంటే అలాంటి నంబర్స్ మీరు తీసుకుంటే కంపల్సరీ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అప్పుడు మీరు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్కి మీరు అర్హత కూడా అవుతారు. ఎందుకంటే లక్షల మంది దానిలో పోటీ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందికి మనకు జాబ్స్ వస్తున్నప్పుడు కంపల్సరీ మీరు అది చూసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ అలాంటి నంబర్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే అలాంటి నంబర్స్ ఉంటేనే మీకు గవర్నమెంట్ జాబ్ అన్నది దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎలాంటి నెంబర్ ఉంటే మనకు భక్తి పెరుగుతుంది, ఎలాంటి నెంబర్ ఉంటే మనకు శక్తి పెరుగుతుంది, ఎలాంటి నెంబర్ ఉంటే మనం సోమరబోతుగా కాకుండా ఒక హార్డ్ వర్క్ చేస్తామన్నది ఇలాంటి నంబర్స్ కూడా మన ఫోన్ నెంబర్లో మనం పెట్టుకోవచ్చు. కొంతమంది 10 గంటల వరకు లేవరు, 11 గంటల వరకు లేవరు, అమ్మ నాన్న చాలా మొత్తుకుంటా కూడా సోమరిపోతుగా పండుకుంటా ఉంటారు. అసంటూ వాళ్ళ గురించి మనం ఎలాంటి ఫోన్ నంబర్ల వాళ్ళ నంబర్లో ఎలాంటి ఫోన్ నంబర్ పెడితే వాళ్ళు తొందరగా లేసి చాలా కష్టపడతారు అన్నది. అలాంటి నంబర్స్ కూడా మన ఫోన్ నంబర్లో కంపల్సరీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క గ్రహ అంటే నంబర్ ఈజ్ నాట్ ఈజ్ అ నంబర్ ఈజ్ వన్. గ్రహాలు ఏ గ్రహం పక్కన ఏ గ్రహం ఉంటే మనకు ఎలాంటి ఉన్నతి మనకు డెవలప్మెంట్ వస్తుంది. అలాంటి అన్ని వీడియోస్ని క్రమంగా మీకు చేసి ఆల్రెడీ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. నా నంబర్ అన్న మా వీడియో చూసినాక మీకు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడతాయి మొబైల్ నంబర్.
మొబైల్ నంబర్ కంపల్సరీ ఒక ఫోన్ నంబర్లో 2 సిమ్ ఉండొచ్చు. ఏం లేదు ఒక ఫోన్ నంబర్లో ఒకటే సిమ్ ఉండాలన్నది అది తప్పు. మీరు ఒక ఫోన్ నంబర్లో 2 సిమ్‌లు ఏసుకోవచ్చు. కంపల్సరీ మీరు ఏసుకోవచ్చు దానిలో. కానీ మీకు పాత నంబర్ ఉంటే మాత్రం దాన్ని ఓన్లీ ఇన్‌కమింగ్‌గా వాడుకొని, కొత్త నంబర్‌లని మీరు ఔట్ గోయింగ్‌గా యూజ్ చేసుకుంటే సరిపోతది. మీకు ఎవలన్నా పాత నంబర్ ఉంటది 10 సంవత్సరాలతోని, 15 సంవత్సరాల మీ దగ్గర ఫోన్ నంబర్ ఉంటది. అలాంటి ఫోన్ నంబర్ మీరు క్లోజ్ చేయలేదు సార్, నీకు చాలా దగ్గర ఈ నంబర్ చాలా సంవత్సరాలతోని వాడుతున్నా అంటే మాత్రం, ఆ ఫోన్ నంబర్‌ని మీరు ఓన్లీ ఇన్‌కమింగ్‌లో పెట్టుకోండి. ఫోనొచ్చింది. ఫోన్ రింగ్ అయిపోయినాక మళ్ళా మీరే డయల్ చేసి వాళ్ళకి మాట్లాడండి. ఒక 6 నెలలు, 9 నెలలు, ఒక సంవత్సరం దాకా మాట్లాడితే ఈ నంబర్ మీకు అందరికీ అలవాటయిపోతది. అప్పుడు ఆ నంబర్‌ని మీరు ఈజీగా క్లోజ్ చేయొచ్చు. మళ్ళా కొత్త నంబర్‌తోని మీరు దానికి మీరు అందరితోని మాట్లాడుకుంటూ ఆ నంబర్ అందరి దగ్గర వెళ్ళిపోవచ్చు. సో, ఒక్క ఫోన్ నంబర్‌లో 2 సిమ్ ఏసుకోవచ్చు. అలాంటి నెగెటివ్ నంబర్స్ ఏముండయి దానివల్ల. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో, ఫోను నంబర్‌లా మనం ఇప్పుడు ఏమైతదంటే లాక్ పెట్టినప్పుడు కూడా మీరు కంపల్సరీ ఒకవేళ మీరు నంబర్ మీద లాక్ పెట్టినప్పుడైతే కంపల్సరీ మీరు చూసుకోవాల్సింది ఏందంటే, ఆ లాక్ అన్నది మీకు నెగెటివ్ నంబర్‌గా ఉండకూడదు. మీకు లక్కీ నంబర్ మీదనే ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ నంబర్ చూసినాక, దానికి లక్కీ డేట్ ఏంటిదో చూసినాక, దాని నంబర్‌తోనే మీరు మీ లాక్‌ని నంబర్‌తోని మీరు చేసుకోవచ్చు. ఏదంటే అదే నంబర్ మనం పెట్టుకోకూడదు. అలాంటిది దాని తర్వాత మీరు ఫోను నంబర్ ఒకటే తీసుకుంటే దాంతో మీకు చేంజ్ అయ్యేది ఏం లేదు. మీకు ఎందుకంటే ఫోను నంబర్ అంటే ఏంటిది? మీ ఐడెంటిఫై. అంటే మీ పేరులో ఉన్న మీ జీవితం ఇప్పుడు ఎలా ఉన్నదన్నది చెప్పడానికి ఒక ఫోను నంబర్ దాని ఆధార్‌ని చూసి కూడా మనం చెప్పొచ్చు మీ జీవితం ఇలా ఉన్నదని. అప్పుడు మీ పేరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీ పేరుని కూడా మంచిగా కరెక్షన్ చేపించుకొని, మీ ఫోను నంబర్‌ని దాని తర్వాత మీరు చేంజ్ చేసుకొని, దాని తర్వాత మీ గూగుల్ పిన్ నంబర్ అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఫోను నంబర్ ఎలాంటివి మార్చుకున్నా కూడా గూగుల్ పిన్ నంబర్ మీకు నెగెటివ్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు రిజల్ట్ రావు. ఫోన్‌పే నంబర్ మీకు నెగెటివ్ నంబర్ ఉంటే కంపల్సరీ మీకు రిజల్ట్ రావు. మీ ఏటీఎం కార్డ్ నంబర్ మీకు నెగెటివ్ ఉంటే మీకు రిజల్ట్ రావు. ఇప్పుడు మిగిలిపోయింది బ్యాంక్ అకౌంట్ నంబర్. ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నంబర్ అయినా కూడా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ కొనడానికి పోతాను లేదా తీసుకోదానికి పోయినప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా చూడండి. ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్‌లో కంపల్సరీ 13 నంబర్, 31 నంబర్, 12 నంబర్, 29, 92 నంబర్ దీనిలోకెళ్ళి ఏ నంబర్ ఉన్నా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ మంచిగా వర్క్ చేస్తది. కొంతమంది నేను ఒక దేవాలయం దగ్గరికెళ్ళాను. ఆ దేవాలయంది బ్యాంక్ అకౌంట్ నంబర్ చూస్తే దానిలో 13 నంబర్, 12 నంబర్ అండ్ 92 నంబర్ 3 నంబర్ క్రమంగా ఉన్నప్పుడు అప్పుడు నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడికి నవ్వుకుంటూ దండం పెట్టాను. అయ్యా! మీ దగ్గర అంతా ధనం వచ్చే నంబరే ఉంది గనుక మీకు చాలా ధనం వస్తాంది. అంటే దేవుడు ఆ రకంగా అలా నంబర్‌ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడండి. అయితే నేను కూడా మీకు చెప్పేదేంటంటే మాత్రం కంపల్సరీ మీరు బ్యాంక్ అకౌంట్‌లో కూడా ఇసుంటి 12, 13, 29 నంబర్ పెట్టుకుంటే దానికి కంపల్సరీ ధన అట్రాక్షన్ అయితది. మీ గూగుల్ పే నంబర్, మీ ఫోన్‌పే పిన్ నంబర్ కూడా మీరు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా దాన్ని మార్చుకుంటే కంపల్సరీ మీకు రిజల్ట్ వస్తది. లేకపోతే ఫోను నంబర్ తీసుకున్నాం, పిన్ నంబర్ మార్చుకోలేకపోతే ఎలాంటి రిజల్ట్ రావు సార్. అది కంపల్సరీ సంతకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సిగ్నేచర్ కూడా చాలా జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా మీరు 45 డిగ్రీస్‌లో ఉండాలి, 90 డిగ్రీస్‌లో చేయాలి అన్నది ఆ సిగ్నేచర్ కూడా చూసి కంపల్సరీ సిగ్నేచర్ కూడా మార్చుకోవాలి. సిగ్నేచర్ వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. చాలా మీకు సర్జరీస్ జరుగుతాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అయితది. హెడేక్ అయితది. అంటే దాన్ని మైగ్రేన్ అంటాం కదా! దానివల్ల గూడా సిగ్నేచర్ వల్ల గూడా మైగ్రేన్స్ కూడా వస్తాయి. అంటే కంపల్సరీ మీరు సిగ్నేచర్‌ని కూడా కంపల్సరీ చూసుకోవాలి. అలాంటి సిగ్నేచర్ మంచి సిగ్నేచర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలాంటి సిగ్నేచర్ మీరు వాడాలన్నది కంపల్సరీ చూసుకోవాలి. దాని తర్వాత మిగిలింది మీ వాహనం. అది పాత వాహనమైనా పర్వాలేదు, కొత్త వాహనమైనా పర్లేదు. ఒకవేళ దాని నంబర్ యాక్సిడెంట్ మీద ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని మార్చుకోవాలి. అలాంటి నంబర్‌ని నేను మారుస్తాను. కంపల్సరీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్‌టీఓలో గూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా మీకు మార్చి యాక్సిడెంట్ కాకుండా చూసుకున్న బాధ్యత అది మీదే వెహికల్ నంబర్‌లో కూడా. ఓకే అండి. మీరు కంపల్సరీ ఫోను నంబర్ తీసుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్త పాటియాలి. కొత్త వెహికల్ అన్నా, పాత వెహికల్ అంటే దానిలో జాగ్రత్తగా ఉండాలి. మీ సంతకంని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని రకాలుగా మీ మ్యారేజ్ డేట్‌ని కూడా కంపల్సరీ మీరు చూసుకోవాలి. ఓకే అండి. మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగా లేదనుకోండి, ఒక 5 తారీఖులో గాని, ఇట్లా 14, 23, 8, 17, 26లో అయితే మాత్రం దాన్ని జాతకం లాక్ అంటారండి. ఒకసారి ఇలాంటి నెగెటివ్ మ్యారేజ్ డేట్‌లో మన పెళ్లి అయిపోతే జాతకం అనేది లాక్ అయిపోతది. మన జాతకం అనేది అసలు ఓపెన్ కాదండి. దానివల్ల మీరు మ్యారేజ్ డేట్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీకు చెప్పేది ఒక విషయం ఏంటంటే మాత్రం, మనం చాలా కష్టపడకుండా ఇక్కడి దాకా వచ్చినామండి. మన లైఫ్‌కి అందరికన్నా పెద్ద పెట్టుబడి ఏంటిదండి? మన పేరు, మన మ్యారేజ్ డేట్,
మన ఫోన్ నంబర్, మన ఇంట్లో వాస్తు కూడా. ఈ 4 సక్రంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపగడతారు? ఎవరు ఆపలేరు. జాగ్రత్తగా ఇవన్నీ మంచిగా చేసుకొని, అప్పుడు మీరు యుద్ధంకి దిగినట్టు ఈ ప్రపంచంగా ఈ యూనివర్స్‌కి బయలుదేరితే మాత్రం మీలో ఉన్న టాలెంట్ కంపల్సరీ బయటికొచ్చి నిన్ను కంపల్సరీ ఒక అదృష్టవంతంగా మార్చి ధనము, ఐశ్వర్యము అన్నీ మీ దగ్గరకు వస్తాయండి. కంపల్సరీ దానికన్నా ముందు దాని గురించి మీకు కావాలంటే మాత్రం ముందు భక్తి అన్నది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక దేవుడి దగ్గర పోయి మీరు భక్తి చేయకపోతే, ఆ దేవుడు మిమ్మల్ని భక్తి చేయకపోతే మీకు ఎవ్వరిని చూసినా మీకు ఎవరు నచ్చరు. మీరు ఎవరిని నమ్మలేరు. ఎవరి దగ్గర పోలేరు. కానీ మీరు ఏదన్నా దేవుడి దగ్గర పోయి ఓ శివుడికో, వెంకటేశ్వర స్వామికో, సాయిబాబాకో, వినాయకుడికో ఎవరికైనా భక్తి చేస్తే అప్పుడే మీకు ఏదో ఒక దారి అన్నది ఓపెన్ అవుతుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దేవుడు మన దగ్గర ఉంటే అన్నీ మనకు సక్రమంగా జరుగుతాయి. ఆటోమేటిక్‌గా తిరిగి అన్నీ మన దగ్గరకు వస్తాయి. అంటే మెయిన్ పూజ చేయాలి. దేవుడికి కంపల్సరీ దండం పెట్టాలి. అప్పుడే మా దగ్గరికి మీరు రాగలుగుతారు. అప్పుడే మమ్మల్ని మీరు చూడగలుగుతారు. అప్పుడే మాతో మీరు కలిసి పని చేపియగలుగుతారు. అప్పటిదాకా ఏది జరగదండి. మెయిన్ అంటే అది. ఓకే అండి. నా వీడియో చూసేదానికి కంపల్సరీ థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఫస్ట్ టైమ్ వస్తే నా వీడియో చూస్తే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండండి. ఓం నమః శివాయ.